హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఒక స్క్వేర్ పీస్ తీసుకోవాలి పైపింగ్ క్లాత్ కట్ చేసుకోవడం కోసము. దాన్ని ఒక స్కేల్ యూస్ చేసుకుని వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. స్కేల్ని కరెక్ట్గా పట్టుకుని టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి, లూజ్గా చేసుకోవద్దు. ఇలా చేసుకున్న తర్వాత దానికి ఒక పిన్ పెట్టేసేయాలి, ఎందుకంటే కదలకుండా క్లాత్ ఊడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ స్కేల్ అనేది బయటికి లాగేసేయాలి. ఇలా లాగేసిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ టేప్ తీసుకొని మీకు 1 ఇంచ్ వెడల్పులో క్లాత్ కావాలా లేకపోతే 2 ఇంచెస్లో కావాలా 1.5 ఇంచ్లో కావాలా అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఇంచ్కే మార్క్ చేస్తున్నాను. ఇన్విజిబుల్ పైపింగ్ కోసం అయితే 1 ఇంచ్ సరిపోతుంది. ఇలా మొత్తం అంతా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని కట్ చేసేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ క్లాత్ పెట్టాలి, అదే క్లాత్ని ఫోల్డ్ చేయాలనుకుంటే 1.5 2 ఇంచెస్ కూడా మార్క్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మీకు మొత్తం అంతా సమానంగా పీసెస్ అనేవి వస్తాయి, క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. నన్ను ఒక మన సబ్స్క్రైబర్ అడిగారు, దానికోసం ఈ వీడియో చేస్తున్నాను, క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో